గోర వార్తాలోకంకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ఎన్నికల్లో శాంతి భద్రతలకు సమర్థ్, యువత కోసం టర్నింగ్ 18, నెలాఖరు దాకా భగభగలే, భాషాభివృద్ధిలో యువత పాత్ర కీలకం, తెలంగాణ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ రాజేశ్వరరావు, సిజేరియన్లు అధికంగా చేస్తే కఠిన చర్యలు, ఆసుపత్రులకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ హెచ్చరిక, ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యం తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు ధర్మాసనం, పోలింగ్ 63.5%, స్వల్ప ఉద్రిక్తతలు మినహా ప్రశాంతంగా పోలింగ్, పోలీస్ కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి మృతి, ఇకపై ఏటా 2 సార్లు సిబిఎస్ఈ పరీక్షలు, పోస్టల్ బ్యాలెట్ చెల్లే విధంగా వినియోగించుకోండి, పంజాబ్ సంచలనం, కోల్కతాకు షాక్, అలసట అధిక దాహాన్ని దూరం చేసే పుదీనా. హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ సమరాన్ని. పోలింగ్ తేదీ మే 13 సోమవారం. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు, మనం కాకపోతే ఎవరు? బాధ్యత గల పౌరులుగా ఓటేద్దాం, దృఢమైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుదాం. రండి, అందరం ఓటేద్దాం. ఈరోజు వార్తలను చూద్దాం. ఎన్నికల్లో శాంతి భద్రతలకు సమర్థ్. రాష్ట్రంలో మే 13న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎటువంటి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టేందుకు సమర్థ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలిసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ అనే మొబైల్ యాప్ ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. ఈ యాప్ను అన్ని జిల్లాల ఎస్పీలు, సిపిలు, సెక్టార్ అధికారులు వినియోగించుకోవాలని ఆయన శుక్రవారం ఆదేశించారు. ఎన్నికల వేళ పోలీసులు వీలైనంత వేగంగా స్పందించేందుకు ఈ యాప్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. సమస్యాత్మక సాధారణ పోలింగ్ కేంద్రాల లొకేషన్లను సులభంగా గుర్తించవచ్చని, తద్వారా బలగాలను తక్షణమే అక్కడికి పంపించేందుకు అవకాశం ఉంటుందన్నారు. కంట్రోల్ రూమ్ నుంచే పోలీస్ బలగాల లొకేషన్ను గూగుల్ మ్యాప్ ద్వారా ట్రాక్ చేయవచ్చని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇలాంటి స్మార్ట్ అండ్ క్విక్ పోలీసింగ్ యాప్ను అభివృద్ధి చేసి ప్రయోగాత్మకంగా బాపట్ల జిల్లాలో వినియోగిస్తున్న ఎస్పీ వకుల్ జిందాల్ను ఆయన అభినందించారు. యువత కోసం టర్నింగ్ 18. ఎన్నికల ప్రక్రియపై యువ ఓటర్లలో చైతన్యం కలిగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టింది. యువ ఓటర్లను, ముఖ్యంగా 18 ఏళ్ల నుంచి 19 ఏళ్లలోపు వారు ఓటు హక్కు వినియోగించుకునేలా టర్నింగ్ 18 పేరుతో ప్రధాన కార్యక్రమం నిర్వహిస్తోంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్, పబ్లిక్ యాప్, వాట్సాప్ ఛానల్ ద్వారా టర్నింగ్ 18 యు ఆర్ ద వన్ వంటి ప్రచారాలను నిర్వహిస్తోంది. గత ఎన్నికలలో పట్టణ యువ ఓటర్లు ఉదాసీనతగా వ్యవహరించారని, అలాంటి వారిని చైతన్యవంతుల్ని చేయడమే తమ లక్ష్యమని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇందుకోసం వివిధ ఆకర్షణీయ థీమ్లతో ప్రచారం చేస్తోంది. నెలాఖరు దాకా భగభగలే. రాష్ట్రంలో వడగాల్పులు తగ్గకపోగా మరింత తీవ్రతరమవుతున్నాయి. సగానికి పైగా జిల్లాల్లో వడగాల్పులు ప్రభావాన్ని చూపుతున్నాయి. పలుచోట్ల 42 నుండి 44 డిగ్రీలు, కొన్ని చోట్ల 45 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిప్పులు చెరిగే ఎండలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే దాదాపు 4 వారాల నుంచి ఉష్ణతాపం తీవ్ర ప్రతాపం చూపుతోంది. ఈ పరిస్థితి నెలాఖరు వరకు కొనసాగనుంది. శుక్రవారం 41 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 116 మండలాల్లో వడగాల్పులు వీచాయి. ఈరోజు అవి మరింత ఉధృతమై 64 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 183 మండలాల్లో వడగాల్పులు వీయనున్నాయి.
భాషాభివృద్ధిలో యువత పాత్ర కీలకం. భాషాభివృద్ధిలో యువత పాత్ర కీలకమని భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ స్పష్టం చేశారు. శుక్రవారం తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం 3వ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. సంస్కృతం మన సాంస్కృతిక వారసత్వ సంపదని, దీనిని పరిరక్షించుకోవడం, ప్రచారం చేయడాన్ని యువతతో పాటు ప్రతి ఒక్కరూ కర్తవ్యంగా భావించాలన్నారు. సంస్కృతం సర్వ భాషలకు మాతృమూర్తిగా ఉందని చెప్పారు. దేశ సంస్కృతి సంప్రదాయాలకు ఇదే నిలువెత్తు నిదర్శనమని స్పష్టం చేశారు. ఇక్కడి సంస్కృత భాష ఇతిహాసం పరిశీలిస్తే భాషాపరమైన ఎన్నో సంస్కరణలు ఉన్నాయని, అందుకోసం వినూత్న పాఠ్యాంశాలు, పరిశోధనలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ రాజేశ్వరరావు. తెలంగాణ హైకోర్టులోని అదనపు న్యాయమూర్తులు జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాసరావు, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావును శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2 న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని ఫిబ్రవరి 13న హైకోర్టు కొలీజియం నిర్ణయించింది. ముఖ్యమంత్రి, గవర్నర్లు దీనికి సమ్మతి తెలియజేశారు. అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బిఆర్ గవాయిలతో కూడిన కొలీజియం సమావేశమై శాశ్వత న్యాయమూర్తులుగా నియామకానికి జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ రాజేశ్వరరావుకు తగిన అర్హతలు ఉన్నాయని నిర్ణయించింది. వారిద్దరిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని ఈ నెల 16న కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులను ఆమోదించిన కేంద్రం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సిజేరియన్లు అధికంగా చేస్తే కఠిన చర్యలు. ఆసుపత్రులకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ హెచ్చరిక. ప్రైవేట్ ఆసుపత్రుల్లో సిజేరియన్ ప్రసవాలపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని, సిజేరియన్లు అధికంగా చేస్తున్న ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్ఓలను ఆరోగ్య కుటుంబ సంక్షేమ డైరెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. ఏప్రిల్, మేల్లో ఎండల తీవ్రత కారణంగా అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నందున ప్రైవేట్ ఆసుపత్రులపై దృష్టి సారించాలని డిఎంహెచ్ఓలను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ప్రధాన కార్యాలయం నుంచి శుక్రవారం అన్ని జిల్లాల డిఎంహెచ్ఓలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫైర్ ఎన్ఓసీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన్ని ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని, డెంగీ, మలేరియా ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యం. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పోలింగ్ బూత్ల ఆక్రమణ, దొంగ ఓట్లు వేయడం వంటి అక్రమాలను ఈ యంత్రాలతో అడ్డుకోవచ్చని, ఇవి పూర్తిగా భద్రతతో కూడినవని తేల్చి చెప్పింది. ఈవీఎంలలో అవకతవకలు జరిగినట్లు ఎప్పటిదాకా ఎక్కడా నిర్ధారణ కాలేదని పేర్కొంది. ఈవీఎంలపై అనుమానాలు నిరాధారమని తేల్చి చెప్పింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నమోదైన ఓట్లతో 100% వీవీప్యాట్ స్లిప్లను సరిపోల్చడం కుదరదని వెల్లడించింది. ఈవీఎంలలో నమోదైన ఓట్లతో 100% వీవీప్యాట్ స్లిప్లను క్రాస్ వెరిఫికేషన్ చేయాలని, వీవీప్యాట్ స్లిప్లు బ్యాలెట్ బాక్సులో వేయాలని, ఎన్నికల్లో మళ్లీ పేపర్ బ్యాలెట్ విధానం తీసుకురావాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం ఒకే అభిప్రాయంతో 2 తీర్పులు వెలువరించింది. ఈవీఎంలపై వస్తున్న అపోహలు, అనుమానాలకు సంబంధించి ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించి వాటన్నిటినీ ధర్మాసనం నివృత్తి చేసుకుంది. అనంతరమే తీర్పు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. పోలింగ్ 63.5%.
స్వల్ప ఉద్రిక్తతలు మినహా ప్రశాంతంగా పోలింగ్. స్వల్ప చెదురుముదురు ఘటనలు మినహా సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. 13 రాష్ట్రాల్లోని 88 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో శుక్రవారం రాత్రి 8 గంటలకు అందిన సమాచారం ప్రకారం 63.5% పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. పోలింగ్ సమయంలోపు పోలింగ్ బూత్కు వచ్చిన ఓటర్లను ఓటింగ్కు అనుమతించారు. దీంతో పోలింగ్ శాతం ఇంకాస్త పెరిగే అవకాశముందని ఈసీ పేర్కొంది. కొన్ని చోట్ల ఈవీఎంల మొరాయింపు, బోగస్ ఓట్ల ఆరోపణలు, చిన్నపాటి ఘర్షణలు మినహా అన్ని చోట్ల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలీస్ కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి మృతి. మహిళపై దాడి కేసులో అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులను వాహనంతో గుద్దిన భారత సంతతికి చెందిన వ్యక్తి ఒకరు పోలీస్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. టెక్సాస్లోని శాన్ ఆంటోనియాలో ఏప్రిల్ 21వ తేదీన ఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్కు చెందిన సచిన్ సాహు తన రూమ్మేట్ అయిన ఓ మహిళను వాహనంతో ఢీకొట్టాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తనను పట్టుకునేందుకు వచ్చిన పోలీసులపైకి సాహు BMWను నడిపాడు. 2 పోలీసులు గాయపడ్డారు. మరో పోలీసు జరిపిన కాల్పుల్లో సాహు ప్రాణాలు కోల్పోయాడు. కొంతకాలంగా సాహు మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు అని మాజీ భార్య లియో గోల్డ్స్టెయిన్ పేర్కొంది. ఇకపై ఏటా 2 సార్లు CBSE పరీక్షలు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు పరీక్షలను ప్రతి ఏటా 2 సార్లు నిర్వహించడానికి రంగం సిద్ధమవుతోంది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి బోర్డు పరీక్షలను 2 సార్లు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని కేంద్ర విద్యాశాఖ CBSEకి సూచించింది. CBSEలో సెమిస్టర్ విధానం ప్రవేశపెట్టే ఆలోచన లేదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ప్రతి సంవత్సరం 2 సార్లు బోర్డు పరీక్షల నిర్వహణపై కేంద్ర విద్యాశాఖ CBSE అధికారులు వచ్చే నెలలో స్కూల్ ప్రిన్సిపాళ్లతో సమావేశం కానున్నట్లు తెలిసింది. పోస్టల్ బ్యాలెట్ చెల్లే విధంగా వినియోగించుకోండి. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేవారు అన్ని నిబంధనలు చదివి హడావుడి లేకుండా నిర్దేశించిన ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఒక ప్రకటనలో కోరింది. ప్రతి ఓటు చెల్లే విధంగా నిబంధనలు పాటిస్తూ ఓటు వేయాలంటూ పలు సూచనలు ఇచ్చింది. రాష్ట్రంలో ఎన్నికల విధులు నిర్వర్తించే పోలింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది, వీడియోగ్రాఫర్లు, డ్రైవర్లతో పాటు సర్వీస్ ఓటరుగా నమోదైన సైనిక దళాల సిబ్బంది, వైకల్యం 40% పైగా ఉన్న దివ్యాంగులు, 85 సంవత్సరాల వయసు దాటిన వృద్ధులు, ప్రస్తుతం కోవిడ్ బాధితులు, అత్యవసర సేవలుగా గుర్తించిన ప్రభుత్వ శాఖల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పిస్తోంది. పంజాబ్ సంచలనం, కోల్కతాకు షాక్. ఎంత IPL అయినా, ఎంతగా బాదినా ఆ కొండను కొట్టేసి గెలవడం ఏమాత్రం ఊహకందనిదే. కిక్కిర్సిన ఈడెన్ గార్డెన్స్లో నైట్ రైడర్స్ అభిమానుల్లో నిశ్చింత. తమ జట్టు విజయం లాంఛనమేనని భావించి ఉంటారంతా. కానీ కోల్కతాకు దిమ్మదిరిగే షాక్. పాయింట్ల పట్టికలో కింద ఎక్కడో మూలుగుతున్న పంజాబ్ పెను సంచలనం సృష్టించింది. కని విని ఎరుగని విధ్వంసంతో IPLలోనే కాదు, T20 క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద లక్ష్యాన్ని ఛేదించింది. అది 8 బంతులు మిగిలి ఉండగానే. ఏం విధ్వంసమది, ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. అందుకు ప్రధాన కారణం బెయిర్స్టో. టోర్నీ ఆరంభం నుంచి పరుగుల కోసం ఇబ్బంది పడుతోన్న అతడు ఈ మ్యాచ్ కోసమే ఫామ్నంతా దాచుకున్నట్లు నిర్దాక్షిణ్యంగా చెలరేగిపోయాడు.
అతడితో కలిసి ఫ్రబ్ సిమ్రన్ అదిరే ఆరంభాన్నిస్తే ఆకాశమే హద్దుగా చెలరేగిన శశాంక్ సింగ్ సిక్స్ల మోతతో కళ్ళు చెదిరే ముగింపునిచ్చాడు. చిరస్మరణీయ విజయాన్నందుకున్న పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అలసట, అధిక దాహాన్ని దూరం చేసే పుదీనా, ప్రకృతి ప్రసాదించిన తాజాదనాన్ని ఇచ్చే ఎన్నో ఆరోగ్య సుగుణాలు ఉన్న ఆకు పుదీనా. దీనిని నిత్యం ఆహారంలో తీసుకోవడం వల్ల అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వేసవిలో పుదీనా వాడకం మరింత ప్రయోజనకరం. పుదీనా ఆకులలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ B6లతో పాటు కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం వంటి మినరల్స్, ప్రోటీన్లు, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉండడంతో ఇది మన జీవక్రియను మెరుగుపరుస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజు పుదీనా వాటర్ తీసుకుంటే చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. బరువు తగ్గడానికి, ముసలితనం త్వరగా రాకుండా ఉండడానికి పుదీనా ఎంతో ఉపయోగపడుతుంది. పుదీనా నీటిని తాగితే శరీరానికి శక్తి లభించడమే కాకుండా చర్మ సమస్యలు తగ్గుతాయి. శరీరంలోని మలినాలను తొలగించి జీర్ణక్రియను సాఫీగా చేయడానికి, జీర్ణ వ్యవస్థను సక్రమంగా పనిచేసేలా చేయడానికి ఉపయోగపడుతుంది. వేసవిలో అధిక దాహం, అలసట సర్వసాధారణం. అధిక దాహం సమస్యకు చెక్ పెట్టడానికి పుదీనా వాటర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు, అలసటగా ఉన్నప్పుడు పుదీనా వాటర్లో కాస్తంత నిమ్మరసం, పటిక బెల్లం లేదా చిటికెడు బ్లాక్ సాల్ట్ కలుపుకుని తాగితే అలసట ఇట్టే తీరుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నేడు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో. వైఎస్ఆర్సీపీ ఎన్నికల మేనిఫెస్టోను ఈరోజు విడుదలయ్యింది. అంధులు, బధిరుల విద్యాలయాల్లో అడ్మిషన్లు, 491 సీట్ల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ, 6 ఆశ్రమ పాఠశాలలు, 1 ప్రభుత్వ బధిరుల జూనియర్ కాలేజీలో అవకాశం. మే 4 వరకు ఏపీ పీజీ సెట్ దరఖాస్తు గడువు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంఎస్సి, ఎంకామ్, ఎంఏ, ఎంసీజే, ఎంఎల్ఐసి, ఎంఈడి, ఎంపీఈడి, ఎంఎస్సి టెక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ పీజీ సెట్ 2024 దరఖాస్తు గడువు మే 4వ తేదీతో ముగియనుందని కన్వీనర్ ఆచార్య జి శశిభూషణ్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. రెండో టైటిల్పై భారత్ గురి. ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా ఉబెర్ కప్పై తమదైన ముద్ర వేయాలన్న పట్టుదలతో యువ మహిళల జట్టు బరిలో దిగుతోంది. మిక్స్డ్ ఫైనల్లో సురేఖ, అభిషేక్ జోడీ. కాంస్యం కోసం ధీరజ్, అంకిత ద్వయం పోరు. ప్రపంచ కప్ ఆర్చరీ స్టేజ్ 1 టోర్నీలో భారత ఆర్చర్ల జోరు కొనసాగుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీం విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మహిళల టీ20లో ఇండోనేషియా బౌలర్ రొమాలియా రికార్డు. ఇండోనేషియా టీనేజ్ బౌలర్ రొమాలియా మహిళల అంతర్జాతీయ టీ20లో అసాధారణ రికార్డును లిఖించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.